ఫ్రెండ్స్, ఈ రోజైతే ఓన్లీ మేము 24 hours పింక్ కలర్ ఫుడ్ మాత్రమే తినబోతున్నాము. ఛాలెంజ్ గా పెట్టుకున్నాము నేను మా పాప. ఇంకా మా పాప అయితే ఇంకా డ్రెస్ కూడా మ్యాచింగ్ చేసింది, బాటిల్ అన్ని పింక్ కలర్ వేసుకుంది. ఇంకా ఛాలెంజ్ కి రెడీ అయిపోయింది. ఇంకా పింక్ కలర్ ఛాలెంజ్ కి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇంకా సూపర్ మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుందాం. ఇంకా మా పాప నేనైతే వెళ్ళాము. ఇంకా మా పాప చూడండి, పింక్ కలర్ ఏది కనపడితే ఇంకా అన్ని, కానీ మ్యాక్సిమం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా హెల్తీగానే ఈ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. మా పాప అయితే చాలానే కొన్నది పింక్ కలర్ అని. నేనైతే అవేమి తీసుకోలేదు. ఏం హెల్తీగా ఏమేమి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏం పెట్టాను ఈ వీడియోలో హెల్తీగా చూపిపోతున్నాను. ఇంకా మేమైతే కొన్ని షాపింగ్ మా ఛాలెంజ్కి కావాల్సినవి అన్ని షాపింగ్ చేసి తీసుకొచ్చుకున్నాము. ఇంకా మాకేం ఐటమ్స్ కావాలో అవి తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను పింక్ దోశ చేస్తున్నాను. ఇంకా పింక్ దోశకు న్యాచురల్ కలర్ అని చెప్పాను కదా, బీట్రూట్ యూజ్ చేశాను. ఇంకా న్యాచురల్ కలర్ కోసం నేను పింక్ కలర్ అనగానే మనకు ఫస్ట్ బీట్రూటే గుర్తొస్తుంది, దాన్ని యూజ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా మా పాప న్యాచురల్ లిప్స్టిక్ కూడా వేసుకుంది బీట్రూట్ మొక్క తీసుకొని. నేను కట్ చేస్తుంటేనే తను ఒకటి తీసుకొని లిప్స్టిక్ వేసుకుంది. సరే ఇంకా ముక్కలని కట్ చేసి కొంచెం మిక్సీ పట్టి వాటర్ వేస్తే కొంచెం బీట్రూట్ రసం వస్తుంది. ఇంకా దాన్ని దోసపిండిలో మిక్స్ చేశాను. ఇంకా పింక్ కలర్ వచ్చింది. దోసపిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగే చట్నీ కావాలి కదా పింక్ కలరు. నేను కొంచెం హెల్దీగానే బాదం పప్పు కానీ ఇవి జీడిపప్పు అలాంటివన్నీ మిక్స్ చేసి కొంచెం చట్నీ చేశాను మా పాప కోసం. దాంట్లో కూడా కొంచెం బీట్రూట్ యూజ్ చేశాను, అంటే పింక్ కలర్ కోసం, న్యాచురల్ కలరే కాబట్టి. మనం బీట్రూట్ జ్యూస్ డైరెక్ట్గా తాగుతాం కాబట్టి ఏం కాదు, మిక్స్ చేసిన దోసపిండిలోకి కానీ చట్నీ వాటిల్లోకి, ఎందుకంటే మనం డైరెక్ట్గానే తాగుతాం కదా, అలాగే అందుకని నేను చట్నీలో కూడా కొంచెం మిక్స్ చేశాను. ఇంకా పింక్ దోశ వేసుకుందాము. నేను కొంచెం దోశ పెనానికి ఆయిల్ అప్లై చేశాను, ఎందుకంటే ఇది ఐరన్ కాబట్టి కొంచెం అతుక్కుంటుందని దోశ. ఇంకా పింక్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పింక్ చట్నీ, పింక్ దోశ మా పాపకి ఇస్తాము. బీట్రూట్ వేసాం కదా కొంచెం స్వీట్గా ఉంటుందని అనుకుంటారు, ఏం లేదు. ఇంకా ఇదైతే కలర్ఫుల్గా పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్కి అయితే పింక్ చట్నీ, పింక్ దోశ రెడీ చేశాను. ఇంకా మా పాపకి ఇస్తాను, ఎలా ఫీల్ అవుతుందో. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా స్నాక్స్కి యోగట్ ఇచ్చాను, స్ట్రాబెర్రీ యోగట్, అది పింక్ కలరే ఉంది. ఇంకా అది తినేసింది. ఇంకా లంచ్కి ఏం చేశానో చూపిస్తారండి. ఇంకా లంచ్కి అయితే బీట్రూట్ రైస్ చేస్తున్నాను. రైస్ అయితే ముందే కుక్ చేసి పెట్టేశాను. ఇంకా బీట్రూట్ రైస్ కోసం అయితే ఆయిల్ వేసి కరివేపాకు వేసి బీట్రూట్ అయితే తురుముకున్నాను బాగా. చిన్న ముక్కలు అయితే టైం ఎక్కువ అవుతుంది కదా, జస్ట్ కొంచెం సన్నగా తురుముకున్నాను. అలా అయితే భిన్న ఏగుతుంది. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని, కావాలంటే మసాలాలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మసాలా ఏమీ వేయట్లేదు, మా పాప కోసం కాబట్టి ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. ఇంకా బాగా వేగిన తర్వాత కొంచెం రైస్ తీసుకొని రైస్ వేసి మిక్స్ చేసుకోవడమే. ఇంకా బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా లంచ్కి. ఇంకా అలాగే కొంచెం బీట్రూట్ పచ్చడి కూడా చేశాను ఈ లంచ్లోకి. అయితే ఈరోజు బీట్రూట్ అన్నం, బీట్రూట్ పచ్చడి. ఇంకా పింక్ ఛాలెంజ్ అని చెప్పాను కదా, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అయితే ఇది మా పాపకి ఈరోజు తిని చెప్పి ఎలా ఉందో. ఫేవరెట్ ఇది, బాగుంది. ఎలా ఉంది పింక్ రైస్? బాగుంది. బీట్రూట్ బాగుంటుంది, హెల్దీ కూడా, కానీ ఇది బాగుంది. ఇది ఇంకా బీట్రూట్ అన్నం బాగుందా? ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ ఇస్తున్నాను ఇద్దరికి. డ్రాగన్ ఫ్రూట్ కూర్చో లికి. ఇంకా డిన్నర్లోకి ఏం చేశాను? చపాతీ చేసానా? పింక్ దోశ కావాలా? చపాతీ వద్దా? సేమ్ మార్నింగ్ చేసిన దోశ కావాలా?
అది బాగుంది. అవునా? ఆ, ఇంకైతే మా పాప డిన్నర్లో కూడా సేమ్ బీట్రూట్ చపాతీ చేస్తానన్నా కూడా వద్దని చెప్పింది. ఇంకా పాస్తా కానీ నూడిల్స్ అలా కూడా చేయొచ్చు, కానీ అవి మేము ఎక్కువ మా పాపకు పెట్టాము. ఇంకా తనకి దోశ కావాలన్నది కాబట్టి బీట్రూట్ దోశ మార్నింగ్ చేశాను కదా, అదే బాగా నచ్చిందంట. అందుకచ్చి సేమే కాబట్టి ఇంకా నేను డిన్నర్ ఏం చూపించట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ లాగ్ అయితే ఇంకా ఇంతటితో పూర్తయినట్టే. ఇంకా 24 hours పింక్ ఫుడ్ ఛాలెంజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కలర్తో ఫుడ్ చేయాలో అంటే ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.